మంచితనం ఎక్కువైతే జీవితంలో కలిగే 5 అనర్థాలు. ఇవి మనిషిని పూర్తిగా నాశనం చేస్తాయి. మంచితనం ఎక్కువైతే జీవితంలో కలిగే 5 అనర్థాలు. ఇవి సరిదిద్దుకోవడానికి కూడా సాధ్యపడనివి. పూర్తిగా తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎదుటివారికి ఎంత మంచిగా సహాయపడే మనసుతో ఉన్న మనల్ని అంత తక్కువగా ఎందుకు చూస్తున్నారు అని. ఇది కొంతమందికి వినడానికి తప్పులాగా అనిపించవచ్చు. చిన్నప్పటినుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, ఎప్పుడైనా వారికి అందుబాటులో ఉండాలి అని. కానీ నిజం ఏమిటంటే మీ మంచితనానికి హద్దులు లేకపోతే అదే మంచితనం కొన్ని రోజుల తర్వాత మీ బలహీనతగా మారిపోతుంది. మీ విలువ తగ్గిపోతుంది, గౌరవం లభించదు, మీ అంతర్గత శాంతిని కోల్పోతారు. మన మంచితనాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. మీరు ఎంత ఎక్కువగా ఇతరుల కోసం ఏదైనా చేస్తే వాళ్లు అంత తక్కువగా దానికి విలువ కడతారు. మీ ధనం, సమయం త్యాగం చేసినప్పుడు, మీ పని ఆపి మరి వారికి సహాయపడినప్పుడు అది మొదట మంచిగా కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత అది వాళ్లకు అలవాటుగా మారుతుంది. ఇక్కడ అసలైన సమస్య ఏమిటంటే మీరు నోనలేరు, మీరు ఎప్పుడూ ఎస్ అంటారు. మీరు మీ ఎనర్జీని ఎవరికి ఇవ్వాలో ఆలోచించరు. మీలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మీరు మీ మంచితనానికి హద్దులు పెట్టినప్పుడు. నువ్వు చెప్పే ధైర్యం నేర్చుకో. ప్రతిసారి ఎందుకు ఎస్ చెప్పాలి? దానివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? వాళ్ల పని వాళ్లు చేసుకోగలరు. ఈ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పు మాట పోతుంది అని ఆలోచిస్తే జీవితాంతం వారికి బానిసగా బతకాలి. అందరికీ నచ్చే ప్రయత్నం చేయకూడదు. నువ్వు అందరికీ నచ్చేలా కాదు, నీకు నచ్చేలా బ్రతకాలి. ఎదుటివారి కోసం ఎప్పుడు నటించకు. ప్రతిసారి నువ్వు అందరికీ నచ్చేలా ప్రయత్నం చేస్తే ఇతను ఏదో లాభం కోసం ఇలా నటిస్తున్నాడు అని అందరూ అనుకుంటారు. ఎక్కువ మంచితనం కూడా కష్టాలు తెచ్చిపెడుతుంది. అందుబాటులో ఉన్నవాడని ఎవరూ పెద్దగా గౌరవించరు. నీవు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడివైతే వాళ్ళు నిన్ను సీరియస్ గా తీసుకోరు. మనం మంచిగా ఎదుటివారికి అన్ని వేళలా సహాయం చేస్తే అది మన బలహీనత లాగా ఎదుటివారికి కనిపిస్తుంది. మన విలువ వాళ్లకు కనపడదు. నీ మంచితనాన్ని వాళ్లు లోకువ చేస్తారు. అతను చేస్తాడులే, చేయక ఏం చేస్తాడు అని దృష్టితో వాళ్లు నీ మీద నెట్టేస్తారు. నిన్ను అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. నీ మంచితనం బలంగా ఉండాలి, నీ బలహీనతగా కాదు. మనం సహాయం చేయాలి, కానీ మన శాంతిని, మన విలువను తక్కువ చేస్తూ సహాయం చేయకూడదు. ఎవరికీ నీ శక్తిని ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయించు. ఎవరు నీ విలువను గుర్తించి నీకు సహాయపడతారో వారికే సహాయం చెయ్యి. మిగతా వాళ్లను పట్టించుకోకు. నీ మనసుకు ఎక్కువ విలువ ఇవ్వు. మన మానసిక ఆనందమే అసలైన సంపద. అది పోగొట్టుకునే అంత మంచితనం చాలా ప్రమాదకరం. చివరిగా ఇది గుర్తుపెట్టుకో, మంచితనం ఓకే, కానీ అది మంచితనం చెడుతో సమానం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి. మరిన్ని పౌరాణిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.